గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే చట్టాన్ని రద్దు చేసి మొత్తం మీద మీలాంటి ఎంప్లాయీస్కి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీకు కొత్తగా మళ్ళీ జీపీఓల పోస్టులు ఇవ్వడం జరుగుతుంది, నియామక పత్రాలు ఇవ్వడం అంటే ఎట్లా చూస్తారు దీన్ని? చాలా సంతోషం. ముఖ్యంగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ గత 3 సంవత్సరాల నుంచి మేము చాలా ఇబ్బందులు గురయ్యాము. రీడిప్లై అని చెప్పేసి మాకు పోస్ట్ ఇచ్చేసి వేరే వేరే శాఖల్లో చెట్టుకొక్కళ్ళు పుట్టుకొక్కళ్ళు చెప్పేసి మమ్మల్ని వేరే చోట కూడా చాలా ఇబ్బందికరంగా ఆ డిపార్ట్మెంట్లో కూడా మేము చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాము. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సర్కార్ వచ్చిన తర్వాత మమ్మల్ని ఏదైతే వాగ్దానం చేశారో ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈరోజు నిలబెట్టుకున్నారు. 5,000 మందిని డైరెక్ట్ రిక్రూట్గా నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి దాంట్లో క్వాలిఫై నాణ్యత గల వాళ్ళని అందరినీ తీసుకొని కూడా వాళ్ళ చక్కటి ఈరోజు మాకు జాబ్స్ ఇస్తున్నారంటే చాలా సంతోషం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మాపై ప్రత్యేక చొరవ చూపించి ఎట్టి పరిస్థితుల్లో గ్రామంలో ఖచ్చితంగా జీపీఓ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి కొత్త పోస్టు క్రియేట్ చేసేసి మమ్మల్ని విలేజ్ లెవెల్లో పంపిస్తున్నారు. ఇంకా మేము గతంలో బాగా పనిచేసాము. ఆ సందర్భంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా మమ్మల్ని 1 నెల శాలరీ కూడా మాకు ఇచ్చింది. మేము చాలా సంతోషం ఫీల్ అయ్యాం. తర్వాత మమ్మల్ని సంతోషం టైప్లోనే మళ్ళీ ఇంకా గత 4-5 నెలల్లోనే మమ్మల్ని తీసేయడం, రీడిప్లైగా అదర్ డిపార్ట్మెంట్లో పంపించడం మేము చాలా క్షోభకు గురి అయ్యాం. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఏకదాటిగా మన తెలంగాణలో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ 5,000 మందిని ఒకేసారి జీపీఓకి తీసుకోవడం అంటే రేవంత్ రెడ్డి సర్కార్ని చాలా మెచ్చుకోదగ్గది. గతంలో ఏదైతే ధరణి తీసుకొని వచ్చారో మొత్తానికి అందరికీ అన్యాయం జరిగింది. రైతులకు కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, ఫ్లాట్లు కొన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఏంటంటే ధరణి అనేది బీఆర్ఎస్ వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అన్నట్టుగా తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూభారతిని తీసుకొచ్చింది. ఇందులో ఎవరైతే మోసపోయారో వాళ్ళకు ఎలా వెసులుబాటు కల్పించబోతుంది? ఎస్, ఇది చాలా చక్కటి భూభారతి అనేది చాలా చక్కటి పదం కూడా. దీంట్లో ట్రాన్స్పరెన్సీ, ప్రతి ఒక్క రైతు దగ్గరికి జీపీఓ గారే వెళ్ళాలి. తర్వాత సర్వేలను కూడా నియమించారు. ఎక్కడ ఏమి ఫ్రాడింగ్ జరగకుండా ఏదన్నా ట్రాన్స్పరెన్సీగా జరగాలి. రైతులకి ఎవరైతే బెనిఫిషియర్స్ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ చివరగా ఎవరైతే మంచి అంటే ఫీల్డ్ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టదారు పాస్బుక్ భూభారతిలో చాలా సులువుగా, అంత లాంగ్ కాకుండా సులువుగా వాళ్ళ మార్గంలోనే వాళ్ళ బుక్స్ ఇవ్వాలని చెప్పేసి మన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరావు కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం అనిపించింది. భూభారతిలో మేము జాయిన్ కాలేదు కాబట్టి కొద్ది గొప్ప తెలుసు మాకు, అది కొంచెం చెప్తున్నాము. అంటే మీరు ఇప్పుడు ఎలా గతంలో కూడా మీరు ప్రజలకు మంచి సేవలు అందించారు. గతంలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా బాగా మంచి సేవలు అందించారు ప్రజలకు. ఇప్పుడు భూభారతి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు ఎలా అందించబోతున్నారు? ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్లో మీరు ప్రజలకు ఎలా సేవలు అందించబోతున్నారు? ఇప్పుడు ఖచ్చితంగా జీపీఓ పోస్ట్ అనేది విలేజ్ లెవెల్ పోస్ట్. ఇది ఖచ్చితంగా రైతులకు కానీ విద్యార్థులకు కానీ ఎవరికైనా అందుబాటులో ఉండాల్సిన పోస్ట్ అది. మేము ఖచ్చితంగా మాపై రేవంత్ రెడ్డి సర్కారు మమ్మల్ని మరి బరువు బాధ్యతగా ఎక్కువ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే క్లస్టర్ వైజ్గా చాలా పెద్ద విలేజెస్ ఇచ్చినా కూడా మేమందరము చక్కటికి ఈ ప్రభుత్వం మేము చక్కటికి వాళ్ళకి సేవలు అందించాలి. ప్రజలకు కావచ్చు, తర్వాత బెనిఫిషియర్స్ కావచ్చు, గవర్నమెంట్కి కావచ్చు. గవర్నమెంట్ వివిధ సంక్షేమ పథకాలు మా పైన పెట్టినా కూడా మేము చక్కటి మాకు ఇచ్చిన గౌరవంతో వాళ్ళందరికీ మంచి చేయాలని చెప్పేసి మేము చాలా కృషి నిశ్చయంతో అందరం ఉన్నాం. అయితే ఈరోజు ఏదైతే మీకు పత్రాలు ఏవైతే ఇస్తున్నారో కొత్తగా జీపీఓలు, మీరు రేవంత్ రెడ్డి గారికి ఎలా కృతజ్ఞతలు తెలియజేయబోతున్నారు? చాలా థ్యాంక్స్. నా ఒక్కడికే కాదు, 5,000 మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,000 జీపీఓలందరికీ మాకు చాలా సంతోషకరమైంది. రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకోవడం కూడా మమ్మల్ని గతంలో వాళ్ళు చాలా ఇబ్బందులు గురయ్యారు. విలేజ్ లెవెల్లో వాళ్ళు ఫీల్డ్ మీద మన పాదయాత్ర చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు మేము చాలా దృష్టికి తీసుకెళ్ళాం. సార్ దృష్టికి తప్పకుండా నేను మేనిఫెస్టోలో పెడతాను, మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా తీసుకొస్తానని చెప్పేసి తీసుకొచ్చారు. మాకు చాలా సంతోషం. అతి తక్కువ టైంలో మమ్మల్ని తీసుకోవడం, ఎగ్జామ్ పెట్టడం, క్వాలిఫై అయిన వాళ్ళందరినీ ఇది చేయడం ఇవాళ సంతోషకరం. ఏంటంటే 5,000 మందిని ఏకదాటిగా రేవంత్ రెడ్డి చేతుల మీదుగా, మినిస్టర్ గారి చేతుల మీదకి తీసుకోవడం ఇంకా చాలా సంతోషకరమైన శుభపరిణామం. ఈరోజు మేము ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఈరోజు దానికి శుభం కార్డు పడ్డది. చాలా థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.